రాహుల్ అండ్ రేవంత్ ఇది ఓ రేర్ సక్సెస్ఫుల్ కాంబినేషన్. రాజకీయాల్లో చాలా మంది నేతలను చూస్తున్నాం. కానీ ఇన్ని పార్టీల్లో ఇంతమంది నాయకుల్లో కొందరు మాత్రం ప్రత్యేకంగా నడుచుకుంటారు. నా అనుకున్న వారి కోసం ఎందాకైనా వెళ్తూ ఉంటారు. ఒకరి స్థాయిని మరొకరు గౌరవిస్తారు. ఒకరికి ఒకరు నమ్మకంగా మెసులుకుంటారు. పరస్పరం గౌరవించుకుంటూ ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. తమ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ పార్టీకి క్యాడర్కు సరైన లీడర్షిప్ ను అందిస్తూ ఉంటారు. అలాంటి అరుదైన నాయకుల జాబితాలో ఈ తరం నుంచి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మాత్రమే కనిపిస్తున్నారు. ఈ జంట నాయకుల నేతృత్వంలో ఇప్పటికే తెలంగాణలో అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా వచ్చే ఎన్నికల్లో పాగా వేయడం ఖాయమన్న విశ్వాసం క్యాడర్లో కనిపిస్తోందంటే ఇద్దరి జాయింట్ లీడర్షిప్ ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తుందన్నది అర్థం చేసుకోవచ్చు. ఎవరినైనా నమ్మితే రాహుల్ గాంధీ అంత త్వరగా విడిచిపెట్టరని, ఒకసారంటూ నమ్మకంగా కలిసి నడిస్తే ఎలాంటి పరిస్థితుల్లోనైనా కలిసే ఉంటారని కాంగ్రెస్ నేతలే కాదు కార్యకర్తలు కూడా చెబుతూ ఉంటారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి జరిగిన పరిణామాలు గమనిస్తే ఇది నిజమేనని సాధారణ ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ లోకి రాకముందు రేవంత్ రెడ్డి చాలా పార్టీల్లో పనిచేశారు. కెరీర్ మొదట్లో స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినా అటు తరువాత ఆనాటి టీఆర్ఎస్ లో చేరారు. కొన్నాళ్లకే టీడీపీలో చేరి నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగారు. పార్టీ అధినేతకు అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ ఏర్పాటు తరువాత ఉన్న రాజకీయ ప్రత్యేక పరిస్థితుల్లో బీజేపీ నుంచి ఎంపీగా గెలిచి జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. అప్పుడే రాహుల్ గాంధీ దృష్టిలో పడ్డారు. తరువాత అనూహ్యంగా కాంగ్రెస్ లో చేరారు. అప్పటి వరకు ఓ నాయకుడిగా తను చూపించిన పరిణతితో మరెవ్వరికీ సాధ్యం కాని దూకుడుతనంతో కాంగ్రెస్ జాతీయ నాయకత్వాన్ని మెప్పించారు. అతి తక్కువ కాలంలో మహామహుల నుంచి పోటీని తట్టుకుని పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగారు. తన నేతృత్వంలోనే పార్టీని ఎన్నికల్లో గెలిపించారు. 10 సంవత్సరాల తరువాత పార్టీకి అధికారాన్ని అందించారు. ఈ సీక్వెన్స్ లో ప్రతి సందర్భంలో రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డికి అద్భుతమైన మద్దతు లభించింది. కొన్నిసార్లు సీనియర్ల నుంచి అభిప్రాయ భేదాలు ఎదురైనా సరే రేవంత్ పైనే రాహుల్ బలమైన నమ్మకాన్ని కొనసాగించారు. ఏ సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి మాటను కాదని రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కానీ ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోలేదు. తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, గెలుపు తరువాత మంత్రుల ఎంపిక, వారికి శాఖల కేటాయింపుల ఎంపిక, తాజాగా మంత్రివర్గ విస్తరణ, మధ్యలో పీసీసీ ఎంపిక, కులగణన ఇలా ఏ సందర్భంలో చూసినా, ఏ సమయంలో గమనించినా రాహుల్, రేవంత్ ఇద్దరూ ఒకే నిర్ణయంపై నడిచారు. ఏనాడు అభిప్రాయ భేదాలు లేకుండా ముందుకు వెళ్లారు. తామిద్దరూ ముందు నడుస్తూ పార్టీని, క్యాడర్ను నడిపించి తెలంగాణలో విన్నింగ్ కాంబోగా నిలిచారు. రాహుల్ మానస పుత్రికగా భావించిన కులగణన ప్రక్రియను 1కి 2 సార్లు రేవంత్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసింది. యావత్ దేశానికే ఈ ప్రక్రియలో ఆదర్శంగా నిలిచింది. ఓ దశలో ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా కులగణనకు నిర్ణయం తీసుకునే దిశలో తెలంగాణలో రాహుల్, రేవంత్ నాయకత్వం సాధించిన ఘనతే కారణంగా నిలిచింది. అందుకే రాహుల్ ఉన్నంత వరకు కాంగ్రెస్ ను ప్రత్యర్థి పక్షాలేమీ చెయ్యలేవు. రేవంత్ ఉన్నంత వరకు తెలంగాణ కాంగ్రెస్ ను ఏ రాజకీయ పార్టీ కూడా కదపలేదు, కుదపలేదు. ఇది ఎవరో ఒకరిద్దరు అభిమానంతో చెబుతున్న మాట కాదు. ఇద్దరూ కలిసి సాధించిన ఫలితాల ఆధారంగా యావత్ దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తల క్యాడర్ కలిసి సంతోషంగా, విశ్వాసంగా చెబుతున్న మాట. రాహుల్ మార్గదర్శకత్వంలో తెలంగాణలో రేవంత్ విజయం సాధించినట్టుగానే రేవంత్ సాధించిన సక్సెస్ బాటలో కేంద్రంలో కూడా అతి త్వరలో అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ శ్రేణులన్నీ బలంగా విశ్వసిస్తున్నాయి. జై రాహుల్, జై రేవంత్ అంటూ తమ నేతల నాయకత్వ తీరును బలపరుస్తున్నాయి.